వేదములలో సామవేదమును, రుద్రులలో శంఖ గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసాన్ని అన్నారు శ్రీకృష్ణ వారు భగవద్గీతలో. మహాభారతంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అలాగే ఈ మాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నీ కూడా మహాఫలమును ఇచ్చినవిగా శాస్త్రముల యందు చెప్పబడింది. శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తు రసుజ్ఞయా ఆరభేత్ వ్రతమిదం సార్వకామిక మాదతః. వివాహిత యువతి కొత్తగా కాపురానికి వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిర మాసమునందలి శుక్లపక్షమున పతి అనుమతితో పుంసవన వ్రతమును ఆచరించవలెను. అది సమస్త మనోరథములను తీరుస్తుంది అని భాగవతమునందు చెప్పబడింది. ఈ మాసమునందే కొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావిస్తారు. దీనినే అన్నయజ్ఞము అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము శిరోభూషణముగాను ఆ సంవత్సరమునకే అలంకారప్రాయముగాను చెప్పబడినది. అంతేకాక కలువ పూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును. ఈ మాసములో ఒక పూట భుజించి తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధి బాధల నుండి పాపాల నుండి విముక్తి నందగలడు. సర్వ కళ్యాణ సంపూర్ణుడై అన్ని రకాల ఔషధులకును పొందగలడు. ఈ మాసంలో ఉపవసించిన వాడు మరుసటి జన్మలో వ్యాధిరహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామి అయి బహుధన ధాన్య సంతా కూడా ఉపవాసం ఉండి కేశవుని అర్చిస్తే అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందవచ్చును. ఆ వ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈ విధంగా ఇతర మాసముల కంటే మార్గశిర మాసమునందు అనేక విశిష్ట లక్షణములు కలవు. హరే రామ హరే కృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.